కొంచెం గట్టిగా వస్తే సోడా బుద్ధి ఇది తిరగవే. అందరికీ నమస్కారం అండి. నేను మీ విశాలాక్షి. వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్. తెలుగు వాళ్ళ పెద్ద పండగ సంక్రాంతి పండగ. ఈ పండగని 3 రోజులు జరుపుకుంటాం కదా. అందులో మొదటి రోజే భోగి. భోగభాగ్యాలను మనకు ప్రసాదించే ఈ భోగిని ఎంతో ఘనంగా మా ఊర్లో మేము జరుపుకున్నామండి. ఈ వీడియోని ఈరోజు మీ అందరితో పాటు షేర్ చేసుకుంటున్నాను. భోగికి అతి ముఖ్యమైనవి ఏంటంటే భోగి పిడకలు. ఈ భోగి పిడకల్ని అమ్మ ఆవు పేడని తీసుకొచ్చి చక్కగా ఇంటి దగ్గర ఈ భోగి పిడకల్ని తయారు చేశారనమాట. నా చిన్నప్పుడైతే ధనుర్మాసం మొదలైన తర్వాత మాకు నెలగంటని పెడతారు కదా. మనకి కరెక్ట్గా మకర సంక్రాంతి నెల ఉంటుందనగా నెలగంట అనేది పెడతారు కదా. ఆ రోజు నుంచి కూడా మా స్నేహితులందరం కలిసి పేడను తీసుకొచ్చుకొని భోగిదండల కోసం ఏర్పాట్లు అనేవి చేసుకునేవాళ్ళం అనమాట. ఆ తర్వాత ఇంకా అమ్మనే ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే పెళ్ళి అయిపోయింది, ఉద్యోగరీత్యా అక్కడికిక్కడికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం, ఇలా వెళ్ళడం చేయడం వలన ఎప్పుడు కూడా చాలా సంవత్సరాల నుంచి, ఒక 15 సంవత్సరాల నుంచి కూడా అమ్మనే భోగిదండలు తయారు చేస్తున్నారు. నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎంత హైట్ ఉంటే అంత హైట్ భోగిదండ చేసుకొని వేయడం అనేది చాలా అలవాటు అనమాట. అదేవిధంగా అమ్మ ఈ సంవత్సరం కూడా నా హైట్ ఉన్న దండ చేశారు. ఎందుకంటే ఇంట్లో పుట్టదాన్ని నేనేనండి బాబు. అందరూ ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు అందరినీ చూడాలి, కానీ నేనే ఇంట్లో కాస్త పొట్టిగా ఉంటానన్నమాట. ఇలా అమ్మ భోగిదండలన్నింటినీ కూడా చక్కగా రెడీ చేసి పెట్టింది. మా పిల్లలిద్దరికి 2 దండలు, అలాగే మా తమ్ముడు వాళ్ళ అబ్బాయికి కూడా ఒక దండని తయారు చేసి పెట్టిందనమాట అమ్మ. మన తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి. ఇందులో మొదటిదే భోగి. భోగిని భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది కాబట్టే మనకి భోగి అనేది అంత ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే మనకి భోగాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి మనకి భోగి అనేది అంత ప్రత్యేకత కలిగి ఉందన్నమాట. ఇంకా పండగ వచ్చిందంటే చాలండి, చేతులు నిండుగా గోరింటిని పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకి సిటీల్లో అయితే కోన్లు వేసుకుంటాం, కానీ ఊర్లో అయితే ఎంత కష్టమైనా నష్టమైనా సరే మెహందీ అంటే న్యాచురల్గా ఉండే గోరింటినే చక్కగా ఏరుకొని దాన్ని రుబ్బుకొని చేతికి పెట్టుకోవడం అనేది అందరికీ అలవాటు అనమాట. ఇదిగో చూడండి, చెట్టుకి అందరూ తీసేగా ఆకులు ఉన్నా సరే, కొంచెం ఉన్నా సరే అది వేరుకొని ఆ తర్వాత దాన్ని రుబ్బేసి చేతులకు పెట్టుకోవడం అనేది మా అందరికీ బాగా అలవాటు అనమాట. అలా గోరింటాకుని ఏరేసి రుబ్బేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. సంక్రాంతి అంటే చాలు చక్కనైన ముగ్గులు అనేవి వాకళ్ళలో నింపేసుకుంటాం కదా. ఇంకా భోజనాలు చేసేసి గుమ్మాలలో అలికేసి పసుపు కుంకాలతో పెట్టేసుకొని ఆ తర్వాత వాకళ్ళలో చక్కగా పేడతో కల్లాపుల్ని చల్లేసుకొని ముగ్గులు వేయడానికి సిద్ధమయ్యామండి. ఇదిగోండి, మేము ధనుర్మాసంలో ఇవన్నీ వేస్తామండి. లక్ష్మీదేవి పాదాలు, గోపాదాలు, అలాగే శంకు, చక్రము, బాణము, ఉయ్యాల బల్ల, ఇవన్నీ చాలా ఉంటాయి. మా నాన్నమ్మ చిన్నప్పుడు చెప్పేదనమాట. బాణమని అవన్నీ వేస్తారనేసి చెప్పేదనమాట మా నాన్నమ్మ. అవన్నీ వేస్తామన్నమాట. ఆ తర్వాత వాకలు నిండుగా చక్కగా బియ్యం పిండితో ముగ్గులు అనేవి పెట్టుకుంటామన్నమాట. ఊర్లో వస్తే మాత్రం చాలా ఆనందంగా ఉంటుందండి. అందులోకి సంక్రాంతి పండగకి వెళ్తే ఇంకా ఆనందంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటికి అందరూ ఎక్కడెక్కడున్న వాళ్ళతో సహా వచ్చేస్తారనమాట సంక్రాంతి పండగకి. అందుకే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది. ఇదిగోండి, మాటల్లో ఆడుకుంటూ జోక్స్ వేసుకుంటూ అలాగే చుట్టూ చూసుకుంటూ ఎవరెవరు ఏమేమి ముగ్గేస్తున్నారా, మనకంటే పెద్ద ముగ్గేస్తారా, చిన్న ముగ్గు వేస్తారా అనుకుంటూ చేస్తూ అలా అందరం కలిసి ఎవరి వాకల్లో వాళ్ళు చక్కగా ముగ్గుల్ని నింపేసుకున్నామండి. చూసారా, చక్కగా ఉంది కదండి ముగ్గు. నేను అలాగే మా అక్క పిల్లలు కూడా చక్కగా ముగ్గుల్ని వేశారండి. అంతేకాకుండా మా అక్క కూతురు చక్కగా రాస్తుందండి. చూడండి, అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలని కూడా తను చక్కగా రాసి పెట్టింది. అలాగే తను కూడా ముగ్గులు వేయడంలో చాలా బాగా వేస్తుందండి. ముగ్గులు తను కూడాను చాలా బాగా వేస్తుంది అనమాట. మాతో పోటీగానే ఎప్పుడు తను కూడా వేస్తుంది. ఇలా ముగ్గులు వేసేసుకొని ఇదిగోండి గోరింటాకు రుబ్బుకున్నాం కదా, చక్కగా అందరం కలిసి చుక్కలు, చందమామ అన్నీ పెట్టేసుకున్నాం అనమాట. ఎప్పుడు గోరింట రుబ్బినా ఈ చుక్కలు, చందమామలో ఉన్న అందం ఇంకెందులో కూడా రాదండి. నేనైతే ఎక్కువగా డిజైన్ పెట్టుకోవడానికి ఇష్టపడను, ఇలా పెట్టుకుంటానన్నమాట. ఇదిగోండి, తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రాంతంలో భోగి మంటను వేయడం మొదలుపెట్టారు.
ఈ భోగి మంటల్లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న భోగి దంటలను వేసుకొని అగ్నిదేవుడికి నమస్కారం అనేది చేసుకుంటాము. అలాగే ఇంట్లో ఉన్న పాత వస్తువులను కూడా వీటిలో వేసేసి నమస్కారం అనేది చేసుకుంటారు. తీస్తున్నా సంబరాలు కొంచెం గట్టిగా వస్తే సోడా బుద్ధి ఇది తిరగవే. ఆ భోగి మంట దగ్గరే పలకరింపులు ముచ్చట్లు అన్నీ అయిపోతాయండి. ఎందుకంటే అందరూ భోగి మంటకి వస్తారు కాబట్టి ఎవరెవరు ఊర్లోకి వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారా, పాత వాళ్ళు వచ్చారా ఏంటా అన్నీ కూడా చక్కగా ముచ్చట్లు అనేవి అయిపోతాయి అన్నమాట. అందరం కలిసి ఇలా పండుగలు చేసుకుంటే ఆ ఆనందమే వేరండి. చిన్నప్పుడు విషయాలన్నీ కూడా ఒక్కసారిగా నాకైతే గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే భోగి అంటేనే భోగభాగ్యాలని ప్రసాదించడమే కాకుండా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని కాల్చి మంచిని పెంచుకునే విధంగా, మంచి మార్గంలో మనల్ని ముందుకు నడిపించుకునే విధంగా చేయడమే భోగి అనేసి తాతయ్య చిన్నప్పుడు చెప్పేవారనమాట. భోగి మంటల్లో పాత వస్తువులే ఎందుకు వేస్తారు తాతయ్య అని అడిగితే తాతయ్య ఏం చెప్పారంటే, పాత ధనాన్ని అగ్నిదేవుడికి ఆహుతినిగా వేసేసి ఆ వెలుగుల్లో కొత్త ధనాన్ని వెతుక్కోవడం. అంటే మనలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ ఒకరు చూస్తే ఒకరు బాగుపడితే చూడలేకపోవటం, ఓర్వలేనితనం ఇవన్నీ ఏవి ఉండకూడదమ్మా. అవన్నీ కూడా ఆ అగ్నిలో వేసేసి వాటిని బూడిదగా చేసేసి ఆ తర్వాత దానిని బొట్టుగా పెట్టుకొని మన జీవితంలో మళ్ళీ మంచిని పెంచే విధంగా మన జీవితాన్ని మనం మరల్చుకోవడం అని తాతయ్య చెప్పేవారనమాట. అలా భోగి మంట దగ్గర కాసేపు సమయాన్ని గడిపేసి ఇంకా ఇంటికి వచ్చామండి. అమ్మ అయితే చేదుని రెడీ చేశారండి. చేదంటే వేపాకులు, కొద్దిగా పసుపు, కొద్దిగా వాము అవన్నీ వేసేసి చక్కగా సన్ని మీద నూరేసి చేస్తారనమాట. ఎందుకంటే అది తినటం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా వర్క్ చేస్తుందనేసి అలా ఈ సంక్రాంతి 4-5 రోజులు ఎక్కువగా పిండి వంటలు అన్నీ తింటాం కదా, అందుకోసం అనేసి అలా చేస్తారనమాట. అది పరగడుపునే వేసుకోవాలంటే ఏమీ తినకుండా ముందుగానే వేసుకోవాలి. చేదుగా ఉంటుంది కానీ తప్పదనమాట, వేసుకోవాలి. అంతే కదా, మన వంటికి ఆరోగ్యాన్ని పెంచేది ఏదైనా సరే స్వీట్గా ఉండదు కదా, కొంచెం చేదుగానే ఉంటుంది కదా. అలా అది అయిపోయిన తర్వాత చక్కగా నలుగులు పెట్టుకొని స్నానాలను చేసుకున్నాము. శీకాకాయ కుంకుడుకాయ పోసుకొని ఆ తర్వాత చక్కగా కొత్త బట్టలని అందరం వేసుకున్నామండి. ఇదిగో చూడండి, నేచురల్ మెహందీ చక్కగా పండింది కదా. నాకైతే ఈ గోరింట అయితే చాలా ఇష్టం అనమాట. ఆ తర్వాత అందరం పూజను చేసుకున్నాము. భగవంతుడికి నమస్కారం చేసుకొని ఇంకా ఊర్లోకి బయలుదేరాము. ఇంకా సాయంత్రం అయ్యేసరికి చూడండి భోగిపళ్ళ సందడి అనేది మొదలైపోయింది. ఈ 3 రోజులు కూడా అందరం ఒక దగ్గరనే సంక్రాంతి సంబరాలు అనేవి చేసుకున్నాం అనమాట. పిల్లలందరినీ చక్కగా రెడీ చేసి తీసుకొచ్చేసి ఒక దగ్గర పెట్టేసి పూజను చేసుకొని ఆ తర్వాత భోగిపళ్ళని పిల్లలందరికీ పోయడానికి తీసుకొచ్చామండి. చక్కగా రేగిపళ్ళని,
చిల్లర పైసల్ని అలాగే కొద్దిగా పువ్వుల్ని అన్నిటినీ కలిపేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని సిద్ధపరచుకొని ఒక్కొక్కరుగా అందరం వచ్చేసి భోగిపళ్ళని వాళ్ళకు తలపైన వేసేసి చక్కగా అందరూ పెద్దవాళ్ళందరూ కలిపి ఆశీర్వదించారండి. ఎవరింట్లో వాళ్ళు చేసుకునే కంటే ఇలాగ అందరూ కలిసి ఒక దగ్గర చేసుకునే ఈ పండగ అనేది చాలా కన్నుల పండుగగా అయితే మాత్రం అయ్యిందండి. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది వేరు, నలుగురితో కలిపి చేసుకునేది వేరు కదా. సంబరం అయితే అంబరాన్ని అంటే విధంగా అందరూ వచ్చిన పిల్లలందరికీ కూడా చక్కగా భోగి పళ్ళను పోసేసి ఆ తర్వాత ఆ విశేషాలను కూడా చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పామన్నమాట. పిల్లల్ని ఎందుకు భోగి పళ్ళు పోస్తారు, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల వచ్చిన ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్తూ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అన్నీ వివరిస్తూ చక్కగా ఈ భోగిపళ్ళ మహోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం. ఆఖరున పెద్దవాళ్ళందరినీ పిలిచేసి పిల్లలందరికీ కూడా హారతిని ఇచ్చామండి. ఊర్లో జనాలందరూ కూడా ఒక్క దగ్గరగా ఉండి ఆనందంగా జరుపుకునే ఈ భోగిపళ్ళ మహోత్సవం అయితే చాలా బాగా కంప్లీట్ అయ్యిందండి. ఆ తర్వాత అందరము కూడా కొద్దిగా సెల్ఫీస్ తీసుకొని కాస్త ఫొటోస్కి పోజెస్ ఇచ్చుకొని ఇలా మా భోగిపళ్ళ మహోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం. ఇదండి మొత్తంగా మా ఊరందరం కలిసి జరుపుకున్నటువంటి భోగి పండుగ. సంక్రాంతి పండుగలో మొదటి రోజు అనేది ఇలా అందరం కలిసి పూర్తి చేసుకున్నామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విశాలాక్షి.